ఇబ్బందులైనాయి. దాంతోనే ఆ ఇబ్బందులు సవరించేందుకు బయట ప్రపంచంతో అమెరికాకి ఇబ్బందులకు కారణం ఎవరు అంటున్నా. ఓకే, ఇలా ట్రంప్ అని ఒక మూర్ఖుని గెలిపించే ప్రయత్నం చేసి బ్రెజిల్ కూడా వేశారు కదా, అంటే మోడీ రాజ్ ఠాకూర్ గారు భారతదేశానికి శత్రువు కాదు, వాడు విదేశీ పాలసీ మార్చుకుంటున్నాడు. కంట్రోల్ విదేశీ పాలసీ మార్చుకుంటున్నాడు, మనం మార్చుకోవాలి. దోచగా ఇవాళ మోడీ ఏం చేయలేని పరిస్థితిలో ఇవాళ భారతదేశం కష్టాలు పడతా ఉన్నది. ఇది నిజం, ఇది నిజం. ఎవరైనా మాట్లాడాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రాజ్ ఠాకూర్ గారు ఆయన రాకేష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము మన భారతదేశంకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళతో మేము కొట్లాడుతున్నాం, మీరేమో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారతదేశంలోనే మీరు పంచాయతీలు పెడుతున్నారు, ఓట్ చోరీ అని చెప్పి బీహార్లో కొట్లాడతలేడు మోడీ. అంతా ఆయనకు ఒక్కడే తెలిసినట్టుగా చేస్తున్నాడు. తీసుకుపోయి ఎవరినైతే నమ్మిండో వాళ్ళే ఆయనకు ఇప్పుడు ఇవాళ దేశాన్ని నష్టం చేసే రీతిలో ప్రవర్తిస్తున్నారు. మోడీ అంచనాలు తప్పు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని ఒక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టి పాకిస్తాన్లకు సొర్రి వాళ్ళ బుద్ధి చెప్పి వాళ్ళ బగలగొట్టి ఇవాళ మళ్ళీ వచ్చి వాళ్ళకి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అయినా ఆ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రతిదీ ఏది లేనప్పటి నుంచి కూడా జరిగింది. ఇవాళ మోడీ చేసేటువంటి పనులు ప్రజలందరూ కూడా అనుకున్నారు దేశాన్ని నిజంగానే మోడీ ఏదైనా మార్పు తెస్తాడేమో అనుకోని 10 సంవత్సరాల నుంచి వేచి చూసారు. కానీ ఈ 2 సంవత్సరాలలో ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ప్రజలకు అందరు తెలిసిపోతా ఉంది. ఇదంతా మోసం, దగ, చోపుటం. ఇది ఈ దేశాన్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అమ్మేస్తే ఇవాళ ఆయన కార్పొరేట్ సెక్టర్స్ కి ఈ దేశాన్ని అంటపెడతా ఉన్నాడు. ఇవాళ వేరే దేశాలతో సంబంధాలని చెప్పి ఈ దేశానికి నష్టం జరిగే తీరు నడుస్తా ఉన్నది. ఇది నిజం, దీన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈడ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ప్రజలకు ఉన్నటువంటి ఒకే ఒక స్వేచ్ఛ ఆయుధం ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నా చెప్పి ఆధారాలతోటి రాహుల్ గాంధీ గారి అలా నిన్న పాదయాత్ర మొదలు పెడితే లక్షలాది మంది వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా చికెన్లు మటన్లు ఇచ్చి తీసుకొచ్చిరా, లేకుంటే ఏమైనా ఇచ్చి తీసుకొస్తున్నారా, ఇంకేమైనా ఉన్నటి వరకు పాలన ఉన్న వాళ్ళు చేసినట్టుగా చేస్తా ఉన్నారా? ఇవాళ స్వచ్ఛంద భారతదేశం అంతా దాంట్లో స్పందిస్తా ఉంది. మేధావులు, చదువుకున్న వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, ఈ దేశ స్వతంత్రంలో ఈ మా దేశం అనుకునే భావించే వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది నిజం. దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దానిపై కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు కూడా కంట్రోల్ మోడీ గారి వస్తుంది, లేకుంటే ఇంకోటి వస్తుంది, ఇంకొక ఏజెన్సీలు వస్తారు, ఇబ్బంది పట్టే పని చేస్తారు. రాకేష్ రెడ్డి గారు ఒక మంచి మనిషి, మంచి ప్రజానాయకుడు. ఆయన ఆ పార్టీలో ఉన్న కాబట్టి డెఫినెట్ గా మోడీని పక్కన పెట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా. నువ్వు కూడా మంచోడవే, నువ్వు అక్కడ ఉన్నట్టు అయిపోయావు, చెడ్డ పార్టీలు నువ్వు మంచోడవే, నాకన్నా మంచోడు. ఇప్పుడు మీ ఉపరాష్ట్రపతి గారు ఎట్లయితున్నారో చెడ్డ కూటమిలో మంచి మనిషిని ఎట్లు నిలబెట్టారు, ఉపరాష్ట్రపతి సుదర్శన్ ఆయన పేరేంది సుదర్శన్ రెడ్డి గారిని. మీరు మంచి మనిషి కానీ చెడ్డ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు ఒకటేనండి శ్రీనివాస్ గారు, మీరిద్దరు గల్లీలో దోస్తీ చేస్తున్నారు, ఢిల్లీలో మాత్రం వ్యక్తిగతంగా దోస్తులు తప్పేముందండి, ఐడియాలజీ వేరు. అంటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా మీరిద్దరు ఇక్కడ గల్లీలో దోస్తీ అట్లా శ్రీనివాస్ గారు, రాజ్భాయ్ నేను 30 ఏళ్ళ నుంచి దోస్తులం. ఓకే, దానికి రాజకీయాలకి సంబంధం అండి. నేనేమంటున్నా అంటే రాజ్ ఠాకూర్ గారు మీకు ఒక డిమాండ్ చేస్తున్నారు, RFCL లో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు రండి రామగుండం RFCL రండి, అక్కడ ఒక ఏజెన్సీ ఉంది, దానిపైన చర్యలు తీసుకోవాలి. తీసుకుందాం. నేను ఇప్పుడు అన్నది అదే, నేను ఏమంటాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను రాజ్ ఠాకూర్ భాయ్ సాబ్ ఏమన్నాడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ కొన్ని ఆంచనాల వల్ల విస్తీర్ణం పెరిగిన వల్ల సరైన అవగాహన కాదు, కొన్నిసార్లు ఇండెక్స్ ఇబ్బంది వస్తుంది. కానీ రెండోది అపోహలు సృష్టించడం వల్ల రైతులు కొద్దిగా ఇబ్బందులు పడి మళ్ళీ ఆ కాలం వచ్చేసింది, చెప్పులు పెట్టుకోవడం, బూట్లు పెట్టుకోవడం. అపోహలు మీ దగ్గర బఫర్ స్టాక్ ఉన్నది 3 నెలల బ్లాక్ మార్కెటింగ్ లో ఎట్లా తల్లిపోయింది. మీరు ఇంత కట్టుబడి ప్రభుత్వం ఉంటే, రైతు ప్రభుత్వం అయితే రైతులకు చెందాల్సిన యూరియా బస్తాలని నల్ల బజార్కి ఎట్లా తరలించారు, నల్ల బజార్కి తరలించిందే మీ కాంగ్రెస్ శ్రేణులు. అధికార పార్టీ ముసుగులో కాంగ్రెస్ శ్రేణులు తరలించారు.
యూరియా వస్తుంది ఏమొస్తుంది ఎన్ని దేశం అంతా స్కామ్లే ఈ రైతుల రాంగ్ రాంగ్. యూరియా కూడా స్కామ్ చేస్తారా మరి ఇప్పుడు ఒక్కటి శ్రీనివాస్ గారు యా ఈ దేశంలో యూరియా స్కామ్ చేసింది కాంగ్రెస్ ఉమ్, 131 కోట్లు ఉమ్, ఒక్క గింజ ఉమ్, యూరియా దిగుమతి చేయకుండా ఉమ్. మొత్తానికి మొత్తం భారతదేశ రైతాంగాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చరిత్రలోకి ఉమ్. ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటారా మీ ఆరోపణ రైతు- అలా ఇప్పుడు జరిగే తెలంగాణ ఒకరేనండి ఇప్పుడు 3 నెలల కింద వరి నాటేయకముందు వరి నాటేయకముందు అజయ్ భాయ్, 9,20,000 టన్నుల ఇండెక్స్ పెట్టారండి సుమారు శ్రీనివాస్ గారు మనము సబ్జెక్ట్ తోనే పోదామండి సబ్జెక్ట్ తోనే పోదాం భూమిని వీళ్ళకి రాజ్ విస్తీర్ణం ఠాకూర్ సరిగ్గా గారు ఒక లేదు. నిమిషం, ఒక పరిపాలన నిమిషం. సరిగ్గా రాజ్ ఠాకూర్ లేదు. గారు, మంత్రుల రాజ్ మధ్య ఠాకూర్ గారు, ఒక సమన్వయం నిమిషం. లేదు రాకేష్ రెడ్డి గారిని సమన్వయం లేదు మాట్లాడండి. ముఖ్యమంత్రి మీద మంత్రులకు గౌరవం లేదు రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసిండ్రు మొత్తానికి మొత్తం అందరు ఢిల్లీలో ఈ బెంగాల్లో ఇక రేపు 7 ఎలక్షన్లు అంతా ఈడ దొయ్యాలా మొయ్యాలా పేయాలా అప్పుడేమో ఆ ధోరణేమో అట్లా తెలంగాణ ప్రజల రక్తం దాచుకొని భారతదేశం అనే పార్టీ పెట్టి మన ఆంధ్రాల మూటనేమో సొంతం తిరగబట్టే మొత్తం మమతా బెనర్జీ దగ్గరికి స్టాలిన్ దగ్గరికి భారతదేశం పార్టీ పెట్టి నేను ప్రధాని కావాలని వీళ్ళేమో మొత్తం తెలంగాణ వచ్చింది ఎందుకు మర్చిపోయినరు తెలంగాణ ఏమనండి ఇప్పుడు ఒకవేళ రాకేష్ రెడ్డి నిరుద్యోగులు గారు మీకు సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ యూరియా అడగండి. కష్టాల కారణం ఎవరు చెప్పండి దేనికి అంటున్నావు ఇప్పుడు రైతులు యూరియా కష్టాలు అయితే పడుతున్నారు నో, ఈ ఇప్పుడు రోజు ఒకటి కూడా. ఈ అసలు వినాయక కారణాలు చవితి రోజు కూడా కారణాలు ఇంకా- కాకుండా ఫస్ట్ ఇప్పుడు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఎట్లయితే మొన్న జరిగిన తప్పేదో జరిగిపోయింది అని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు భారత ప్రధాని ఉమ్, మా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం ఓకే దట్ ఈస్ వాటి అది సబ్జెక్ట్ ఆఫీసర్స్ వదిలేసి మాకు ఇమ్మీడియట్ తక్షణ సాయం చేయమనగానే మిగతా రాష్ట్రాలకు ఏదైతే ఆపేసినామో ఆ కోటానంతా ఇటు తరలించినాము అట్లే మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనం సమన్వయంతో పోయి రైతుల సమస్యలు ముందు ఇమ్మీడియట్ ఎక్కడైనా వేరే రాష్ట్రాల కోటా ఉంటే కొన్ని యూజైన్ కోటా ఉంటుంది ఆ కోటాని ఇమ్మీడియట్ తెచ్చుకొని మనం ఫస్ట్ రైతుల సమస్యలు పరిష్కరిద్దాం ఓకే, రాకేష్ రెడ్డి సోదరుడు గారు, ఒక అన్నట్టు నిమిషం, ఒక రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్ దాన్ని యాక్షన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని ఏదైతే ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిందో దాన్ని ఇమ్మీడియట్ దాని టెక్నీషియన్స్ ని వాళ్ళని తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేపిద్దాం లేదు మీ లెక్క కాళేశ్వరం లాగా అది రిపేర్ అవుతుందని తెరిచి కూడా దాన్ని రోజు రాజకీయ చర్చలలో పెట్టే ఉద్దేశం కాదు మాకు కేంద్ర ప్రభుత్వానికి రైతులు ముఖ్యం తెలంగాణ గ్రామీణ ప్రాంత రైతాంగం ముఖ్యం రైట్ రైట్ రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక మాట రాజ్ ఠాకూర్ గారు మీరు మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడిగడ్డ రిపేర్ అవుతుందని ఆయన అంటా ఉన్నాడు మరి ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కమిషన్ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వమని చెప్పండి మేము రిపేర్ చేస్తాం ఒకటి రెండోది ఆర్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుతారు రాకేష్ భాయ్ మళ్ళీ చెప్తున్నా అనేక సార్లు మేము గవర్నమెంట్ లో రాకముందు కంప్లైంట్ చేసినా ఇప్పుడు చేసినా కిషన్ రెడ్డి అని వస్తే ఆడి కలిసి